అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. తెలంగాణ వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. దారుణమైనటువంటి చలి ఉంది. చాలా మంది అసలు బయటికి రాలేని పరిస్థితి. చిన్నపిల్లలు కావచ్చు లేదా పెద్దవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే మార్నింగ్ అవర్స్లో ఎస్పెషల్లీ ఈవినింగ్ 7 తర్వాత బయటికి రావాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకు ఇంతగానం చలి ఉంది, అసలు ఎన్ని రోజులు ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఏంటి ఇంత దారుణమైన చలి ఈ మధ్య ఎప్పుడు చూడలేదు అని అంటున్నారు అందరూ కూడాను. ఎందుకు ఇంత చలి ఉంది? సరే, చాలా చోట్ల అయితే 10 డిగ్రీ సెల్సియస్ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే చాలా ఎక్కువ చలి ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్లా, ఎన్ని రోజులు ఉంటుంది, ఇలా ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది? దీనికి అసలు రీజన్ ఏంటి? మనకి ఈ చలికాలం ప్రారంభమైన తర్వాత మనకి జనరల్ గా ఈ పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా తక్కువే ఉంటాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు మనకి ప్రస్తుతం చూసుకున్నట్టయితే 28 నుంచి 30 డిగ్రీల వరకు పగటిపూట ఉష్ణోగ్రతలు ఉంటాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా తక్కువ ఉండి మళ్ళీ రాత్రిపూట మనకి క్లౌడ్లెస్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ శీతాకాలంలో ఏంటంటే సిస్టమ్స్ ఏమి ఉండవు, సినాప్టిక్ ఫీచర్స్ ఉండవు, మాయిశ్చర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వీటి వల్ల ఏమిటంటే క్లౌడ్లెస్ నైట్స్ ఉంటాయి. క్లౌడ్లెస్ నైట్ ఉన్నప్పుడు మనకి రేడియేటివ్ కూలింగ్ అని పగటిపూట భూమి గ్రహించిన వేడిమి అంతా కూడా మళ్ళీ రీరేడియేట్ చేసేస్తుంది. మన సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మళ్ళీ రీరేడియేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే క్లౌడ్ లేకుండా మాయిశ్చర్ తక్కువ ఉన్నప్పుడు ఈ పగటిపూట వచ్చినటువంటి వేడిమిని ఇక్కడ వాతావరణంలో నిలపడానికి మనకి ఎక్కువ అవకాశం ఉండదు. మనకి వాతావరణంలో తేమ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు దానివల్ల కూడా కొంత హీట్ రిటెన్షన్ అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి శీతాకాలంలో ఈ తేమ పర్సంటేజ్ కూడా బాగా తగ్గిపోతుంది. దీనివల్ల పగటిపూట వచ్చిన ఉష్ణోగ్రత తక్కువ ప్లస్ తేమ తగ్గిపోవడము, దీనికి తోడు మనకి విండ్ ప్యాటర్న్ అనేది కూడా చేంజ్ అవుతుంది. విండ్ ప్యాటర్న్ మనకి జనరల్ గా ఇప్పుడు ఈశాన్య దిశ నుంచి అలాగే ఉత్తర భారతదేశం నుంచి ఈశాన్య దిశల నుంచి మనకి విండ్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చే విండ్స్ కాకుండా ఇంకా వాయువ్య భారతదేశం అంటే నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, మొత్తానికి ఇందులో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చినప్పుడు కొంతవరకు మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది. కానీ నార్త్ నుంచి నార్త్ వెస్ట్ నుంచి అంటే వాయువ్య భారతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా ఈ చలిగాలు వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ నార్త్ ఇండియా అంతా కూడా చాలా కోల్డ్ గా ఉంది. అక్కడ మనకి హిమాలయ పర్వతాల ప్రాంతంలో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి వచ్చి అవి వెళ్ళిపోయినప్పుడల్లా అక్కడ చల్లటి చలిగాలు అనేవి నార్త్ ఇండియాలో కొనసాగి నార్త్ ఇండియాలో చాలా ప్రదేశాల్లో మనకి కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. 5 నుంచి 7 డిగ్రీలు ఆ ప్రాంతంలో అక్కడ టెంపరేచర్లు ఉన్నాయి. అటు నుంచి మనకి చలిగాలు రాక ప్లస్ మనకి ఈ రేడియేటివ్ కూలింగ్ ఈ రెండు తోడవడం వల్ల మనకి టెంపరేచర్లు అనేవి మనకి ముఖ్యంగా ఈ తుఫాన్లో రెండిటి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత దిత్వా తుఫాను ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత విండ్ ప్యాటర్న్ అనేది గ్రాడ్యువల్ గా మనకి అప్పటి వరకు మనకి తూర్పు గాలులు తేమ కలిగిన గాలులు వచ్చాయి. ఆ తేమ గాలులు కట్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు మనకి ఉత్తర భారతదేశం నుంచి చలిగాలు రాకతోటి మళ్ళీ టెంపరేచర్లు అనేవి ఈ రకంగా మనకి ఫాల్ అయితే స్కిన్ కూడా చాలా డ్రై అయిపోతుంది సార్. యూజువల్ గా వింటర్ సీజన్ ఇలాగ అయిపోతుంది అనుకోండి, బట్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది అని అంటున్నారు. దానికి రీజన్ ఏంటి? అంటే మనకి ఈ మాయిశ్చర్ అనేది మనకి ఈ ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో మనకి బాగా లోయెస్ట్ లెవెల్ కి 20%కి 10%కి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది సాధారణమే. మనకి జనరల్ గా లాస్ట్ ఇయర్ తో పోల్చినప్పుడు కూడా మాయిశ్చర్ లో పెద్ద తేడా లేదు. దానికి తోడు ఏంటంటే చల్లటి గాలి వచ్చి మాయిశ్చర్ తక్కువ ఉన్నప్పుడు మరింత చలి అనిపిస్తుంది మనకి. అలాగే వేసవి కాలంలో చూడండి, వేడి గాలి వచ్చి దానికి తోడు తేమ ఎక్కువైనట్టయితే ఉన్న టెంపరేచర్ కంటే ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు. అట్లాగే ఇప్పుడు తేమ తగ్గిపోయినప్పుడు మనకి టెంపరేచర్ తగ్గిపోతే మరింతగా మనకి మనకి స్కిన్ కూడా ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది తేమ తగ్గిపోవడం వల్ల. దీనివల్ల మనకి ఏంటంటే చర్మం పొడిబారిపోవడము, ఈ చల్లటి గాలుల వల్ల కొంతమందికి చర్మం పొట్లు లేవడము, ఇట్లాంటి ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి. ఎన్ని రోజులు ఈ సిచ్యుయేషన్ ఉంటుంది సార్? రాగల 3-4 రోజుల వరకు కూడా ఇంచుమించుగా ఈ కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణలోని జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలో ఇంచుమించుగా కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. కోల్డ్ వేవ్ అంటే మనకి ఐఎండీ డెఫినేషన్ ప్రకారం 10 డిగ్రీస్ బిలో టెంపరేచర్ 10 డిగ్రీస్ బిలో రికార్డ్ అవ్వడము ప్లస్ ఆ ప్రదేశం యొక్క లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్ ఆ రోజుకు ఉన్న యావరేజ్ టెంపరేచర్ కంటే మరొక 4
5.5 నుంచి 6.5 డిగ్రీలు తక్కువగా ఉన్నట్టయితే మనం ఆ ప్రాంతానికి కోల్డ్ వేవ్ ప్రకటిస్తాము. 6.5 డిగ్రీల కన్నా తగ్గిపోతే సివియర్ కోల్డ్ వేవ్ అని కూడా అంటాము. ప్రస్తుతం మనకి ఈ ఆదిలాబాద్, మెదక్, మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా కొంచెం కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, మన సిటీ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా నార్మల్ టెంపరేచర్ల కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు తక్కువగా రికార్డ్ అవుతున్నాయి. ఇది ఈ సిచ్యుయేషన్ వచ్చే 3 నుంచి 4 రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి. ఆ తర్వాత కొంచెం ఈ చలిగాలులు, ఈ చల్లటి వాతావరణం తగ్గే అవకాశం ఉంటుందండి? కొద్దిగా ఆ తర్వాత ఒక 2, 3 రోజులు మళ్ళీ కొంచెం టెంపరేచర్‌లు స్లైట్‌గా పెరిగే అవకాశం ఉంది. అయితే ఓవరాల్‌గా చూసినట్టయితే మనకి ఇది శీతాకాలమే కాబట్టి, ఈ చలిగాలులనేవి కూడా మనకి ఉత్తర భారతదేశంలో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ మూవ్‌మెంట్‌ని బట్టి కొంచెం మళ్ళీ ఆ నార్త్ గాలులు కొంచెం తెరమరుగవ్వడము, మళ్ళీ రావడము జరుగుతూ ఉంటుంది. సో, ఇంచుమించుగా ఈ చలికాలంలో మనకి ఇలాంటి స్పెల్స్ మరొక 2, 3 ఈవెన్ జాన్యువరిలో కూడా వచ్చే 3 అవకాశం దఫాలుగా ఈ తీవ్రత. ఓకే. ఉంటుందండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.